నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. భారత అమ్ముల పొదిలో మరో అద్భుత అస్త్రం చేరింది. ముంబై నావెల్ డాక్ యార్డ్ నుంచి జలప్రవేశం చేసింది. మణిపూర్ రాజధాని ఇంపూల్ పేరు మీద ఈ యుద్ధ నౌకను నిర్మించారు. నేవీలో కమిషన్ చేయడానికి ముందు అన్ని రకాలుగా దీన్ని పరీక్షించారు. కమిషన్ అంటే నేవీలోకి చేర్చే ప్రక్రియను కమిషన్ అంటారు. ఐఎన్ఎస్ ఇంపాల్ నుంచి సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్షిపణిని కూడా విజయవంతంగా పరీక్షించారు. డిస్ట్రాయర్ యుద్ధ నౌక ఇంపాల్ను నడపడానికి దానిలో 4 గ్యాస్ టర్బైన్లను అమర్చినట్టు తెలుస్తుంది. డ్రాగన్ కు చెక్ పెట్టేందుకు భారత్ అన్ని రకాలుగా సిద్ధమవుతుంది. జల, వాయు, భూతలం నుంచి చైనా చేస్తున్న దాడులను తిప్పికొట్టేలా భారత్ సన్నద్ధమవుతుంది. ఇక ముంబైలో ఐఎన్ఎస్ ఇంపాల్ జలప్రవేశం చేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఐఎన్ఎస్ ఇంపాల్ యుద్ధ నౌక అందుబాటులోకి రావడంతో ఇండియన్ నేవీ అమ్ముల పొదిలో మరో బ్రహ్మాస్త్రం చేరిపోయింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ యుద్ధ నౌకను జల ప్రవేశం చేసేటప్పుడు అక్కడే ఉన్నారు. ఇక ముంబై నావెల్ డాక్ యార్డ్లో జరిగిన కార్యక్రమానికి రాజ్నాథ్తో పాటు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కూడా హాజరయ్యారు. ఐఎన్ఎస్ ఇంపాల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. కొత్త స్టైల్త్ గైడెడ్ మిసైల్ డిజాస్టర్ ఇది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ లాగే ఇండియన్ నేవీ కూడా అత్యాధునిక సాంకేతిక ఆయుధాలు, విధ్వంసక యుద్ధ నౌకలను సమకూర్చుకుంటోంది. ఈ ఐఎన్ఎస్ ఇంపాల్ను పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతోనే తయారు చేశారు. శత్రువుల రాడార్ను సైతం ఢీకొని ముందుకు సాగడం దీని ప్రత్యేకతగా చెప్తున్నారు. అయితే దాన్ని శత్రువు రాడార్ కూడా గుర్తించకుండా ఉండటం మరో ప్రత్యేకత. అలాంటి సమయంలో ఈ ఐఎన్ఎస్ ఇంపాల్ తనకు ఇచ్చిన ఆపరేషన్ను ఖచ్చితంగా నిర్వర్తిస్తోందని చెప్తున్నారు. గతంలో ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్కు ఎక్కువ నిధులు కేటాయించారని, ప్రధాని మోదీ అధికారం చేపట్టాక నేవీకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఐఎన్ఎస్ ఇంపాల్లో ఉపరితలం నుంచి ఉపరితలానికి, ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణులను కూడా ఐఎన్ఎస్ కలిగి ఉందని చెప్తున్నారు. యాంటీ సర్ఫేస్ వార్ఫేర్ కోసం బ్రహ్మోస్ యాంటీ షిప్ క్షిపణి వ్యవస్థను కూడా ఈ ఐఎన్ఎస్ ఇంపాల్లో ఏర్పాటు చేశారు. భారత్కు చెందిన ఈ ప్రమాదకరమైన డెస్ట్రాయర్ యుద్ధ నౌకను అంతర్గత సంస్థ వార్షిప్ డిజైన్ బ్యూరో అభివృద్ధి చేసింది. దీన్ని మస్గావ్ డాక్ లిమిటెడ్ నిర్మించింది. ఈ ఐఎన్ఎస్ ఇంపాల్ మొత్తం సామర్థ్యం 7,400 టన్నులు కాగా మొత్తం పొడవు 164 మీటర్లు. ప్రమాదకరమైన క్షిపణులతో పాటు ఇది యాంటీ షిప్ క్షిపణులు, టార్పెడోలు, ఇతర ఆధునిక ఆయుధాలు, సెన్సార్లతో అమర్చబడి ఉంటుంది. సో మొత్తంగా భారత్ అయితే రక్షణ పరంగా చాలా వేగంగా అడుగులు వేస్తుంది. రక్షణ పరంగా సమకూర్చుకోవాల్సిన యుద్ధ నౌకలు కానీ, యుద్ధ ట్యాంకులు కానీ, అదేవిధంగా జలాంతర్గాములు కానీ సమకూర్చుకుంటూ ప్రపంచ దేశాలకు ఒక రకంగా మనం ఆయుధాలను కూడా సరఫరా చేసుకున్నాం. ఆయుధాలను కూడా మనం ఎగుమతి చేస్తున్నాం. ఒకప్పుడు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి నేడు ఎగుమతి చేసే స్థాయికి వచ్చాం. అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకున్న ఏదైతే జలాంతర్గామి ఉందో ఇది కూడా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకోవటం నిజంగా భారతీయులుగా మనందరం కూడా గర్వించదగ్గ విషయం. సో ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ వరల్డ్.